ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం కళ నిలిచి ఉంటుంది. కళ నిలిచి ఉండటం అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి అని చూసినట్లయితే నిలిచి ఉండుట అనే మాటకు అర్థం ఆలస్యం అని అర్థం అన్నమాట. నటించటలో జాప్యం, తచ్చాడుట లేక వేచిండుట అని కూడా మనకి ఈ మాటకు అర్థం ఉంది. దీని అర్థం ఏంటంటే నీ కళ నీవు అనుకున్న సమయంలో సంభవించదు. ఇంకా దీని అర్థం ఏంటంటే నీ కళ నెరవేరాలని నీవు తలంచడం, దాని సమయం లేక అది నెరవేరుటకు వాస్తవంగా జరిగేటువంటి విధానం రెండు భిన్నమైన పద్ధతుల్లో ఉంటాయన్నమాట. దీని గురించి మరి మనం వెయిట్ చేసినట్లయితే ఇది సమస్యగా మారుతుంది. ఎందుచేతనంటే మీలో చాలామంది మధ్యలో విడిచిపెట్టేశారు. దేవుడు నీకు కల ఇస్తాడు, అయితే అది లెక్కించబడకుండా నీవు సమయాన్ని గడిపేస్తావు. నీ కళను చంపడానికి ప్రక్రియను మరి అనుమతించవు, సమయాన్ని అనుమతించవు. అందుకనే ఆలస్యమైపోతూ ఉంటుంటుంది. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని అనుమతించావో, వెయిట్ చేసావో, పేషెన్సీ ఉన్నావో, దేవుని అనుకూల సమయంలో మధ్యలో నీవు ఓడిపోయావు. నీవు అనుకున్న సమయం దేవుని అనుకూల సమయం ఎన్నడూ ఒకటిగా ఉండవు. దేవుడు నీకు నీ కళ పద్ధతి మీద పనిచేస్తున్నాడు. దేవుని సమయంలో ప్రాముఖ్యమైన ప్రక్రియ ఉంది. హబక్కూకు గ్రంథం చూద్దాం రండి. మీలో చాలామందికి ఈ యొక్క లేఖన భాగం తెలిసి ఉండొచ్చు, అయితే దీనిని మళ్ళా చదువుదాం మనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదివినట్లయితే, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. ఆ దర్శన విషయం నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై అతురుపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి సర్వసత్యంలోనికి నడిపించమని, విడుదలను అనుకరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమెన్. సో చాలా మటుకి చాలా విషయాలు మీకు అర్థమవుతున్నాయని చెప్పి నమ్ముతున్నాను. కళ నిలిచి ఉంటుంది అంటే ఆలస్యం అవుతుంది అని అర్థం అనమాట. సరే, ఇక్కడ ఏమని సెలవిచ్చాడు? చదువువాడు పరిగెత్తువాడు చదువు వీలగినట్లుగా నీ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయాలంట. కాబట్టి రాయటం అనేటువంటిది చాలా మంచి అలవాటు. చాలామందికి రాసి ప్రార్థన చేస్తే జరుగుతుందా, పేపర్ మీద రాస్తే జరుగుతుందా, థ్యాంక్ యూ జీసస్ రాస్తే జరుగుతుందా, ఇలాంటి అనేక ప్రశ్నలతో సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించాలి ప్రియులారా, ఖచ్చితంగా బైబిల్లో ఉన్న విషయాలని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చదవటం, రాయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయాలు అనమాట. ఎవరైతే వీటిని నమ్ముతున్నారో, అనుసరిస్తున్నారో, ఆచరిస్తున్నారో, అమలు చేస్తున్నారో, వారి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాం. గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాం. కొంతమంది వాళ్ళ సాక్ష్యాలు వింటమే తప్ప వాళ్ళ జీవితంలో సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే వినేటువంటి సాక్ష్యాలన్నీ ఏదో చెప్తున్నారులే అనేటువంటి మరి ఆ యొక్క ఆలోచనలో ఉంటారు. నిజంగా నమ్మరు అనమాట. నువ్వు నమ్ముతున్నట్లయితే నమ్ముట నీ వలన నమ్మవానికి సమస్తం సాధ్యమైన దేవుడు నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క పై వచనం చివరి భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఓర్పు సహనంతో ఉండండి. ఏమనుందంటే దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. వింటున్నారా? ఓర్పు సహనము చాలామందికి ఉండదన్నమాట. ఎప్పుడు చేస్తాడు బ్రదర్, నా జీవితంలో ఎప్పుడు కార్యం జరుగుతుంది బ్రదర్, ఎప్పుడు నన్ను దేవుడు పట్టించుకుంటాడు, ఇలా మాట్లాడుతుంటుంటారు. దర్శనం ఒక రోజుకు గడువు మించి ఉండదు. దర్శనం ఒక రోజుకు గడువు మించి ఉండదు. దాని అర్థం ఏంటో నీకు తెలుసా? ఆయన ఆలస్యం చేసేవాడు కాదని అర్థం అనమాట. ఆయన సమయాన్ని మరిచిపోలేదు. నీకు అలాగ అనిపిస్తుంది, దేవుడు మర్చిపోయాడు అని చెప్పేసి. దేవుడు సమయాన్ని మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదు, నీకు వచ్చిన సమస్యను మర్చిపోలేదు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన ఒక పని చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన నీ కళ నెరవేర్చే ప్రక్రియలో ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయడు. ఇది ఆయన సమయంలో నెరవేరుతుంది. దేవుని సమయంలో నెరవేరే సమస్త కార్యాల గురించి బైబిల్ సెలవిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? గలతీ పత్రిక 4:4,
గలతీ పత్రిక 4:4లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఆమెన్. వండర్ఫుల్ వర్డ్ ఇది. కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆమెన్. కాలము పరిపూర్ణమైనప్పుడు అని ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడతా ఉన్నది. కాలము పరిపూర్ణమైనప్పుడు. అలాగే 1 పేతురు 5:6లో దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కులైండి. ఆమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వెర్సెస్ ఇవన్నీ కూడా. నీవు ఆలోచించిన ప్రకారం కళ నెరవేరడం కనబడినప్పుడు నీవు మధ్యలో ఆపివేయుటకు సిద్ధపడతావు. ఇంక ఈ కళ జరగదులండి, ఇంక ఇది జరగదులండి, ఇంక ఇది అలాగా నువ్వు మధ్యలో విడిచిపెట్టేస్తావు. ఇది ఒక ప్రక్రియ. సిద్ధపడతావు నువ్వు ఆపేయటానికి. ఇది మార్పు చెందే ప్రక్రియ. 1960 సంవత్సరంలో మరి ఓటు హక్కులు పొందేటువంటి విధానం వాస్తవ కళ రూపం నెరవేర్పేటువంటి చూచుటకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 10 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. ఆ సంవత్సరాల పౌర హక్కుల ఉద్యమంలో అతడు బెదిరింపులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వింటున్నారా ప్రియులారా? ఓటు హక్కు పొందడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చిందంట. అతని సహచరుల్లో ఒకరు జార్జ్ సాంచెజ్, వింతగా ప్రవర్తించే తాత. ఇంటి వెనక స్థలంలో తన మనవరాలు పిట్టగుడ్డు కనుగొన్న సమయం గురించి అతడు చెప్పాడు. వారు దూదితో గూడు తయారు చేసి ఇంటిలో దీపం కింద గుడ్డును ఉంచారంట. పిట్టలు పొదుగుతాయని చెప్పి ప్రతిరోజు అతని మనవరాలు ఎదురు చూసింది. ఒకరోజు వాటిని చూడటానికి జార్జ్ వెళ్ళినప్పుడు ఉస్ నేను చేస్తున్నాను అని గూడు ముందు తన మనవరాలు రాసిన మాటలు చూశాడంట. దేవుని సమయంలో నెరవేరుతున్న కళ ప్రక్రియను అబ్రహాము అర్థం చేసుకున్నాడు. దేవుడు అబ్రహాముకు మరి అప్పుడు అబ్రాము కళ ఇచ్చినప్పుడు 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారు నేను శపిస్తాను. భూమి మీద సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఆదికాండం 12 1, 2, 3, 4 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అబ్రహాము హారాన్ నుంచి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే అధికమైన సంతానం అతనికి కలుగుతుందని చెప్పి దేవుడు అతనికి చెప్పినప్పుడు అతడు 75 సంవత్సరాల వాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మరి తరువాత అతని వయస్సు పెరుగుతూ ఉంది. ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉండగా కళ నెరవేరుతుందని నమ్మడానికి అబ్రహాము ఎంతో నిరాశ చెందాడు. అతడు అనుకున్న సమయంలో అది జరగలేదు. అందువలన అతడు అతని భార్య శారై తామే ఆ కళను నెరవేర్చుకోవాలని తీర్మానించుకున్నారు. హాగరు వలన కుమారుని కానాలని చెప్పి అతను నిర్ధారించుకున్నాడు. ఆదికాండం 16:16లో హాగరు అబ్రహామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. గమనించాలి. అంటే 86 14 100 కదా. అంటే ఇస్సాకు కంటే ఇస్మాయేలు 14 సంవత్సరాలు, దగ్గర 14-15 సంవత్సరాలు పెద్దవాడు. ఓకే, చూడండి ఇక్కడ దేవుడు అబ్రహాముకు విస్తారమైన సంతానం ఇస్తానని చెప్పినప్పటి నుంచి 11 సంవత్సరాలు గడిచిపోయేప్పుడే ఈలోపు ఇస్మాయిల్ జన్మించాడు. కళ సారాంశం మరి చూసినట్లయితే ఇలా ఉన్నది. ఈ యొక్క కళ సాకారం దాల్చుటకు అది దీర్ఘకాలంగా ఉంది. అబ్రహాము ఎంతో నిరాశ చెందాడు. దేవుని మార్గానికి బదులు తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. కళ ఆలస్యమైనా కానీ దేవుని సమయంలో జరుగుతుందని చెప్పి అబ్రహాము అర్థం చేసుకోలేదు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడనయ్యుందును. ఆదికాండం 17:1లో ఈ యొక్క అద్భుతమైన వచనం మనం చదువుతూ ఉన్నాం. అబ్రాము ఇప్పుడు 99 ఏండ్లు, 99 సంవత్సరాలు వచ్చేసాయి. దేవుడు అతని భవిష్యత్తు గురించి చెప్పినప్పటి నుంచి 24 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇస్మాయేలు జన్మించినప్పటి నుంచి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుడు అబ్రాము పేరును అబ్రహాము, సారాయి పేర్లుగా మార్చేశాడు. హల్లెలూయా. ఆయన అబ్రహాంతో నిబంధన స్థిరపరిచాడు. దేవుడు నీ భార్య అని సారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం. గమనించాలి ప్రియులారా.
ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం మనం గమనించినట్లయితే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ కాలమైన తరువాత దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం విడిచిపెట్టలేదు. ఆ కళ ఆలస్యమైందని చెప్పి అబ్రహాము అర్థం చేసుకోలేదు. దేవుని కళను నెరవేర్చుటకు అతడు స్వయంగా ప్రయత్నించాడు. అబ్రహాము వృత్తాంత వాగ్దానం లేక కళ నెరవేర్పు ఆలస్యానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ అన్నమాట. చూసారా, కళ అనేటువంటిది నెరవేర్చబడుతుంది కానీ ఆలస్యం అవుతుంది. నీ కళ నిలిచి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను ఏ విధంగా ఉండాలని దేవుడు సృజించాడో ఆ విధంగా ఉండే నెరవేర్పు ప్రక్రియ నుండి నీవు తొలగిపోవద్దు. బ్రదర్, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నానే, దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడనుకుంటున్నానే, నా భర్తను మారుస్తాడనుకుంటున్నానే, ఇవన్నీ జరుగుతాయనుకుని నేను ఎంతో కలల కన్నానే, మా అప్పుల నుంచి విడిపిస్తాడు, మేము గొప్పవాళ్ళు అవుతాం, మేము బాగుంటామని చెప్పి ఎంతో ఆశపడ్డానే, దేవుడి మీద ఎంతో విశ్వాసం ఉంచేనే, కానీ మా కలలన్నీ కూడా కన్నీరైపోతున్నాయే, జరగటలేదు అనేటువంటి ఒకవేళ నిరుత్సాహ పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులు గమనించాలి, దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నేను ఏ విధంగా ఉండాలని దేవుడు సృష్టించాడు ఆ విధంగా ఉండే నెరవేర్పు ప్రక్రియ నుండి నీవు తొలగిపోవద్దు. యేసోబు అభిషేకించబడినటువంటి వాడు, పిలువబడినటువంటి వాడు. అతను 17 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు అతనికి దర్శనం కలిగింది. అతనికి 30 సంవత్సరాల ప్రాయంలో రాకుమారునిగా మారే వరకు ఆ కళ నెరవేరలేదు. యేసోబు సహోదరులు యేసోబును గుంటలో పడవేసినప్పుడు అతని కళ ముగించిందని చెప్పి వారు అనుకున్నారు. అయితే వారు మోసపోయారు. తగిన కాలంలో అతడు ఐగుప్తుకు మరి భవిష్యత్తు ప్రధాని కాబోతున్నాడు. ఈ ప్రక్రియలో నీవెందుకు వెనక్కిపోతావు ప్రియులరా? గొర్రెల దొడ్డులో నమ్మకంగా ఉన్న దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతూ 20 సంవత్సరాలు గడిపాడు. అదుల్లాము గుహలో అతడు దాక్కున్నాడు. అతడు ఇజ్రాయేలు ప్రజలకు రాజు కాకముందు తన శత్రువుల ఎదుటి నుండి పారిపోయాడు. కాలము సమాన అవకాశ ఉద్యోగం ఇచ్చేటువంటి అధికారి. ఇది నీ కొరకు లేక నీ వ్యతిరేకంగా పని చేయనివ్వు. జల ప్రళయం రాకముందు సంవత్సరాల తరబడి సంవత్సరాలు నోవహు వేచి ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, ఆలస్య ప్రక్రియను నమ్మడం నీ కలల నెరవేర్పు చూచి నిమిత్తం నడిచే మార్గం. ప్రతి మంచి కార్యానికి సమయం పడుతుంది, ఏది తక్షణమే రాదు. దేవుని సమయం ప్రక్రియ గుండా నీవు నేర్చుకుంటావు, పరిపక్వత పొందుతావు. ఆయన ఎన్నడూ ఆలస్యం చేయుడు. నీవు ఆయన చిత్తాన్ని వెంబడించాలి కానీ నీ చిత్తాన్ని కాదు. నీవు టేకు చెట్టు వలె ఉండాలని కోరుతున్నావా? అందుకు 7 సంవత్సరాలు పడుతుంది. నీవు గుజ్జులా ఉండాలని కోరుకుంటున్నావా? అందుకు 3 నెలలు పడుతుంది. వింటున్నావా? నీవు టేకు చెట్టులా ఉండాలనుకుంటే 7 సంవత్సరాలు పడుతుంది. నువ్వు గుజ్జులా ఉండాలనుకుంటే 3 నెలలు పడుతుంది. నీవు ఏ విధంగా ఉండాలని కోరుకున్నావో ఎంపిక నీదే. హల్లెలూయా. దేవుడికి మరి నీకు పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఎంపిక చేసుకోవడానికి సహాయం చేయనుగాక. ఆమేన్.